గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తెలంగాణ గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2,999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్ట్ను కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బి 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. నెక్స్ట్ టాపిక్. సో ప్రకటనలు, ఊహనలు. ప్రకటనలు, ఊహనలు. ప్రకటనలు, ఊహనలు. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. జనరల్గా ఈ టాపిక్లో మనకు ప్రశ్నలో స్టేట్మెంట్ ఇచ్చేసి, ప్రకటన ఇచ్చేసి, దాని క్రింద 2 లేదా అంతకంటే ఎక్కువ ఊహనలు ఇవ్వబడును. 2 లేదా అంతకంటే ఎక్కువ ఊహనలు ఇవ్వబడును. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా సో కింద ఇచ్చినటువంటి ఊహనల్లో ఏది సరైనదో దాన్ని మనం ఆన్సర్గా గుర్తించాలి. అంటే మనం ఇక్కడ ప్రశ్న గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో క్వశ్చన్లో స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా ఇచ్చిన ఊహనలో ఏది సరైనదో మనము ఆన్సర్గా గుర్తించవాలి. మరి ఇక్కడ ఈ టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికంటే ముందు మనము ఊహన అంటే ఏంటి లేదా కొన్ని కీ పాయింట్స్ అనేవన్నీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ టాపిక్లో కొన్ని కీవర్డ్స్ కనపడ్డప్పుడు మనము స్పెషల్ కేర్ తీసుకోవాలి. కొన్ని, అన్ని, అందరూ, కొందరు, తప్పనిసరిగా, తప్పనిసరిగా. సో జనరల్ చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం సమ్, ఆల్, అన్ని, ఆల్, సమ్, తప్పనిసరిగా, జనరల్లీ, సాధారణంగా, సాధారణంగా ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా అజంప్షన్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఊహన అనేది కూడా సో జాగ్రత్తగా తీసుకోవాలను. సో ఇక్కడ అజంప్షన్ అంటున్నాం. అజంప్షన్ అంటే ఊహ. సో జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు అజంప్షన్ మీన్స్ వి ఫైండ్ అవుట్ ద ఇన్నర్ మీనింగ్. సో ఇన్నర్ మీనింగ్, వి ఫైండ్ అవుట్ ద ఇన్నర్ మీనింగ్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా మనం ఊహన చేయవలసి ఉంటుంది. ఆ ఊహన అనేది కూడా మనకు ఎలా ఉండాలంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని విషయం ఆధారంగా ఉండవలను. అంటే విషయానికి అనుకూలంగా, విషయానుకూలంగా ఊహన ఉండవలను. విషయానుకూలంగా ఊహన ఉండవలను. విషయానుకూలంగా ఊహన ఉండవలను. సో కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నప్పుడు స్పెషల్గా మనం కేర్ తీసుకోవాలని చెప్పాం. అలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని, అన్ని, అందరూ, కొందరు ఇలాంటి పదాలు ఉన్నప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాలి. అసలు అజంప్షన్ అంటే ఏంటంటే ఇన్నర్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా గ్రహించేదే సో ఇన్నర్ మీనింగ్ అని చెప్పుకుంటున్నాం. అంటే మన అజంప్షన్ కూడా ఎలా ఉండాలంటే విషయానికి అనుగుణంగా ఉండాలి. సో ఇక్కడ మనము ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం అనేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం అనేది అడ్వర్టైజ్మెంట్ కానీ, ప్రకటన కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, లేదా ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ సిఈఓ, ఏదైనా ఒక కంపెనీ యొక్క సిఈఓ నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ, లేదా పబ్లిక్ నోటీస్, బహిరంగ ప్రకటన కానీ, బహిరంగ ప్రకటన, దీన్ని ఇంగ్లీష్లో మనము సో పబ్లిక్ నోటీస్ అంటున్నాం. బహిరంగ ప్రకటన కానీ, సో అడ్వర్టైజ్మెంట్ కానీ, సిఈఓ, ఒక కంపెనీ యొక్క సిఈఓ నుంచి కానీ, సో ఇలాంటివి కనపడ్డప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి ఊహ అనేది ఆ కంపెనీకి కానీ ఆ ఊహనలు అనేవి కూడా పాజిటివ్గా ఉండాలి. అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇది ఏ ఉద్దేశంలో ఇస్తాము?
అడ్వర్టైజ్మెంట్ అనేది పాజిటివ్ దృక్పథంతోనే ఇచ్చుకుంటాం. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఊహ అనేది కూడా పాజిటివ్ రెస్పాన్స్లోనే ఉండాలి. ఒక కంపెనీ యొక్క CEO ఏదో ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. ఆ ఆదేశం కూడా ఎందుకోసం జారీ చేస్తారంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ కోసం, దట్ మీన్స్ ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్ కోసం చేసుకుంటాడు. కాబట్టి మనము తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది కూడా పాజిటివ్గా ఉండవలను. బహిరంగ ప్రకటన అంటున్నాం, పబ్లిక్ నోటీస్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా చెప్పుకునేటప్పుడు పబ్లిక్ నోటీస్ అంటున్నాం. ఏదైనా పేరు మార్చుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఇలా ఇచ్చినప్పుడు బహిరంగ ప్రకటన చేస్తూ ఉంటాం. ఆ బహిరంగ ప్రకటన కూడా ఎందుకు చేస్తాము? పాజిటివ్ రెస్పాన్స్ కోసము. అంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశము అనేది అడ్వర్టైజ్మెంట్ కానీ, సో లేదంటే కంపెనీ యొక్క CEO నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, లేదా ఒక పబ్లిక్ నోటీస్ కానీ, సో ఇలాంటివి కనపడ్డప్పుడు మనం తీసుకున్నటువంటి ఊహ అనేది ఎలా ఉండాలంటే సో పాజిటివ్గా ఉండాలి. దేనికి పాజిటివ్గా ఉండాలి? ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశానికి పాజిటివ్గా మనం తీసుకోవాలను. కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నప్పుడు కూడా మనము సో తీసుకున్నటువంటి ఊహ అనేది కూడా దానికి అనుకూలంగా ఉండవాలని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఊహ అనేది ఖచ్చితంగా స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉండాలి. నెక్స్ట్ వన్, సో డోంట్ గివ్ సజెషన్స్. మనం తీసుకునేటువంటి ఊహ అనేది సలహాలను ఇచ్చేలా ఉండకూడదు. డోంట్ గివ్ సజెషన్స్ అంటే సలహాలను ఇచ్చేలా ఉండకూడదు, ఇచ్చేదిగా ఉండకూడదు. మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది సో ఊహ అనేది సలహాలను ఇచ్చేయకుండా ఉండకూడదు. నెక్స్ట్ మన సొంత అభిప్రాయాలు చెప్పేలా ఉండకూడదు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది ఎలా ఉండాలంటే స్టేట్మెంట్లోని విషయానికి అనుగుణంగా ఉండాలి. ఆ విషయం అనేది ఎలా ఉండొచ్చు? పబ్లిక్ నోటీస్ అయి ఉండొచ్చు, లేదంటే కంపెనీ నుంచి ఒక CEO జారీ చేసినటువంటి అంశం అయి ఉండొచ్చు, లేదా జనరల్ విషయం అయి ఉండొచ్చు. మనం తీసుకున్నటువంటి ఆ ఊహ అనేది ఖచ్చితంగా ఆ పాజిటివ్ రెస్పాన్స్లో ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఊహ అనేది సజెషన్ ఇచ్చేలా ఉండకూడదు. నెక్స్ట్ సొంత అభిప్రాయాలను చెప్పేలా ఉండకూడదు. సో సొంత అభిప్రాయాలను చెప్పకూడదు అంటే మన సొంత అభిప్రాయాలను కాదు, బేస్ చేసుకొని కాదు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని సో సొంత అభిప్రాయాలను ఆధారంగా కాకుండా ఉండవలను. మన సొంత అభిప్రాయాలు చెప్పవద్దు. అంటే మనం తీసుకున్నటువంటి ఊహ అనేది ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా మాత్రమే ఉండవలను. స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా మాత్రమే ఉండవలను. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి? సో ప్రశ్నలో ఏముంటుంది? స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కింద 1, 2 లేదా అంతకంటే ఎక్కువ ఊహనలు ఉంటాయి. స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా ఏ ఊహ అనేది సరైనదో మనం గుర్తించాలి. అసలు అజంప్షన్ అంటే అర్థం ఏంటి? సో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా గ్రహించడమే, అంటే ఇండైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి సో విషయం అన్నట్టు. సో అజంప్షన్ మీన్స్ వీ ఫైండ్ అవుట్ ద ఇన్నర్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పేది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొన్ని పదాలు ఉంటాయి. ఆల్, అన్ని, బెస్ట్, సెవరల్లీ, జనరల్లీ, ఇన్స్పైట్ ఆఫ్, జనరల్లీ, సాధారణంగా, అయినప్పటికీ, ఆల్దో, ఇలాంటి పదాలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఊహన చేసుకోవాలను. ఆ ఊహ అనేది ఎలా ఉండాలంటే స్టేట్మెంట్లోనే అంశం ఆధారంగా మాత్రమే ఉండాలి. సొంత అభిప్రాయాలను చెప్పేలా ఉండకూడదు. అదేవిధంగా సో సలహాలు సూచనలు ఇచ్చేలా ఉండకూడదు. ఓకే, సో అది విషయం అన్నట్టు. అంటే మనం ఇక్కడ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికంటే ముందు ఆ పాయింట్స్ అనేవి మైండ్లో పెట్టుకొని మనము ఊహన తీసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో సో జనరల్గా ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ కింద సో ఊహ 1, ఊహన 1, ఊహన 2 అని ఉంది. మరి ఆ స్టేట్మెంట్లో ఊహన 1, ఊహన 2. సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే కేవలము 1 మాత్రమే సరైనది. కేవలము ఇక్కడ మనకు ఆప్షన్ చూసినట్లయితే ఊహ 1 మాత్రమే తృప్తిపరిస్తే ఆప్షన్ ఏగా తీసుకోమన్నాడు. కేవలము సో ఊహ 1 మాత్రమే, కేవలము ఊహ 1 మాత్రమే సరైంది. అప్పుడు ఆప్షన్ ఏంటి మనకు? సో ఏగా తీసుకోమన్నాడు. అదేవిధంగా ఏమి ఇచ్చాడు? ఆప్షన్ బి గురించి మాట్లాడుతున్నాము. సో ఊహన ప్రకటనను తృప్తిపరిస్తే, కేవలము ప్రకటనను సో ఊహన 2 మాత్రమే తృప్తిపరిస్తే, కేవలము అంటున్నామంటే ఇంకోటి సాటిస్ఫై చేయదని అర్థం. కేవలం ఊహన 2 మాత్రమే తృప్తిపరిస్తే, 2 మాత్రమే తృప్తిపరిస్తే ఆప్షన్ బిగా తీసుకోమన్నాడు. తృప్తిపరిస్తే ఆప్షన్ బిగా తీసుకోమన్నాడు. నెక్స్ట్ వన్ ఆప్షన్ సి వచ్చేసి ఏమిచ్చాడంటే సో రెండింటిలో 2 ఊహనలు ప్రకటనలు తృప్తిపరిస్తే సమాధానం సిగా తీసుకోమన్నాడు. అంటే 1 మరియు 2లు సో ప్రకటనను తృప్తిపరిస్తే, 1 మరియు 2లు ప్రకటనను తృప్తిపరిస్తే ఆప్షన్ సిగా తీసుకోమన్నాడు. ఆప్షన్ సిగా తృప్తిపరిస్తే ఆప్షన్ సి అని చెప్పాడు.
నెక్స్ట్ వన్ ఆప్షన్ డి ఇచ్చాడు. సో ఏమని ఇచ్చాడంటే ఇచ్చినటువంటి ఊహనలో ఏది కూడా ప్రకటనను తృప్తిపరచకపోతే ఆప్షన్ డిగా తీసుకోమన్నాడు. అంటే ఇచ్చినటువంటి ప్రకటనలో 1 మరియు 2 ఏది కూడా 1 మరియు 2 ప్రకటనను తృప్తిపరచకపోతే ఆప్షన్ డిగా తీసుకోమన్నాడు. తృప్తిపరచకపోతే ఆప్షన్ డిగా తీసుకోమన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ ఈ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో ఊహ 1 లేదా ఊహ 2లో ఏదైనా ఒకటి మాత్రము either 1 or 2లో ఏదో ఒకటి తృప్తిపరిస్తే మనకు ఆప్షన్ ఈగా తీసుకోమన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాని కింద 2 ఊహనలు ఇచ్చాడు. ఆ 2 ఊహనల్లో ఏది మన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను తృప్తిపరుస్తుందో దాన్ని సమాధానంగా తీసుకోవాలను. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగానే మాత్రమే తీసుకోవాలి. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 27 ఏళ్ళ కారాగార వాసము నెల్సన్ మండేలాను ప్రెసిడెంట్ చేసింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏముంది? 27 ఏళ్ళ కారాగారం అంటే జైలు. సో 27 ఏళ్ళ కారాగారము నెల్సన్ మండేలాను ప్రెసిడెంట్ చేసింది. మరి ఊహ 1 ఉంది. మరి ఊహ 1 ఏముంది? 27 ఏళ్ళు కారాగారంలో ఉన్న ఎవరైనాను ప్రెసిడెంట్ అవుతారు. అసలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఏంటి, సో ఊహన ఏంటి అనేది చెక్ చేస్తున్నాం. 27 ఏళ్ళ కారాగార వాసము నెల్సన్ మండేలాను ప్రెసిడెంట్ చేసింది. మరి అజంప్షన్ ఏమని చెప్తున్నాడు? 27 ఏళ్ళు కారాగారంలో ఉన్న ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారు. కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ అవుతారా? సో కాదు. అంటే ఇచ్చినటువంటి అజంప్షన్ ఊహ అనేది 27 ఏళ్ళ కారాగారంలో ఉన్నవారు ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారు. అసలు ఇచ్చినటువంటి మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటి? 27 ఏళ్ళ జైలు జీవితము. అంటే నెల్సన్ మండేలా తన దేశం యొక్క స్వాతంత్రం కోసము పోరాడేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్వాతంత్రం కోసం 27 ఏళ్ళు కారాగారంలో ఉన్నప్పటికీ ఉన్నాడు కాబట్టి అతను ప్రెసిడెంట్ కాగలిగాడు. ఎందుకు కాగలిగాడంటే అతను దేశం స్వాతంత్రం కోసం పోరాడాడని మన ప్రకటన చెప్పింది. అంతేకాని మనకు ఇచ్చినటువంటి అజంప్షన్లు ఏముంది? 27 ఏళ్ళ కారాగారంలో ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారు. అసలు ఇచ్చినటువంటి అంశం అది కాదు కదా. అంటే మనం చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే 27 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి నెల్సన్ మండేలా తన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంతేగాని 27 ఏళ్ళ జైల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రెసిడెంట్గా ప్రజలు ఎన్నుకోరు. కాబట్టి ఊహ 1 అనేది సరైనది కాదు. మరి అదేవిధంగా ప్రెసిడెంట్ అవ్వాలంటే కారాగార వాసము ఒక అర్హత. మరి ఇక్కడ మనకు ఒక ప్రెసిడెంట్ను ఎన్నుకునేటప్పుడు రకరకాల అర్హతలు ఉంటాయి. అంతేకాని కారాగార వాసంలో అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ నెల్సన్ మండేలాను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారంటే ఎందుకు ఎన్నుకున్నారు? అతను దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేగాని ఒక క్రిమినల్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకోరు ప్రజలు. అంటే మనం ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే జైలు జీవితం గడిపినటువంటి నెల్సన్ మండేలా తన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంతేకాని మనకి ఇచ్చినటువంటి ఊహ అనేది 27 ఏళ్ళు కారాగారంలో ఉంటే ప్రెసిడెంట్ అవుతారని ఇచ్చాడు. అది అర్ధరహితము, అంటే ఊహాజనితం కాదు. కాబట్టి దాన్ని మనము సరైనది తృప్తిపరచదని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ప్రెసిడెంట్ అవ్వాలంటే 27 ఏళ్ళు జైల్లో ఉండాలని చెప్తున్నాడు. అది కూడా అర్ధరహితము. అంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయ్యాడంటే దానికి అతను దేశ భవిష్యత్తు కోసము దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి, దానికోసం అతను జైల్లో ఉన్నాడు. అంతేకాని కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రెసిడెంట్ కావడానికి ఛాయిస్ లేదు. కాబట్టి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఊహన 1 మరియు 2 కూడా తృప్తిపరుస్తలేవు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా మనం ఏ ఆప్షన్ తీసుకుంటున్నామంటే 1 మరియు 2 ప్రకటనను తృప్తిపరుస్తలేవు. కాబట్టి మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని తీసుకుంటున్నామంటే డిగా తీసుకుంటున్నాము. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నలో ఆప్షన్స్ను మనకు అబ్జర్వ్ చేసినట్లయితే డీని ఆన్సర్గా తీసుకున్నాం. వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రకటన ఇచ్చాడు. ఆ నెక్స్ట్ క్వశ్చన్లో ప్రకటన ఏంటంటే నేను కులు మనాలిలో ఉన్నప్పుడు నీకు ఫోను చేయలేను అని చెప్తున్నాడు. అంటే ఫోను చేయలేను అని చెప్తున్నాడు. నేను కులు మనాలిలో ఉన్నప్పుడు ఫోను చేయలేనని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి దాని కింద ఊహన 1 ఉంది.
మరి ఊహన 1 ఏమని ఇచ్చాడు? ఊహన 1. సో నేను కులుమనాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేయలేను అని చెప్తున్నాడంటే దానికి అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఫోన్ చేయలేను అన్నప్పుడు ఎందుకు చేయలేకపోతాడు? అక్కడ ఉన్నటువంటి అది విషయం, ఫోన్ చేయలేను అని చెప్పాడు. మరి అంశము ఊహన 1 ఏంటి? కులుమనాలిలో ఫోన్ సౌకర్యం ఉండి ఉండదు. కులుమనాలిలో ఫోన్ సౌకర్యం ఉండి ఉండదు. యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేసే సమయంలో ఎవరు ఫోన్ చేయరు. సో వాస్తవంగా ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే కులుమనాలిలో నేను ఉన్నప్పుడు ఫోన్ చేయలేను అని చెప్పాడు. సో ఫోన్ చేయలేను అని చెప్పాడు అంటే ఇక్కడ కులుమనాలిలో ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు చేయలేడు అంటే అతని దగ్గర ఫోన్ లేదనా? కాదు కదా. అంటే కులుమనాలిలో ఉన్నప్పుడు ఫోన్ చేయలేనని ఖచ్చితంగా మన స్టేట్మెంట్లో చెప్పాడంటే ఇండైరెక్ట్ ఏంటి? ఫోన్ ఫెసిలిటీ అక్కడ. సో కులుమనాలిలో ఫోన్ సౌకర్యం లేదు కాబట్టి, ఫోన్ సౌకర్యం లేదంటే అంత ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఉండకపోవచ్చు, లేదంటే ఇంకా ఇతరతర టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఇండైరెక్ట్గా చెప్పాడు. అంతేకాని ఓకేనా. అంటే ఊహన 1 ఏమని చెప్తున్నది? కులుమనాలిలో ఫోన్ సౌకర్యం ఉండి ఉండదు కాబట్టి అతను ఏమంటున్నాడు? నేను కులుమనాలిలో ఉన్నప్పుడు ఫోన్ చేయలేను అని చెప్పాడు. అంటే సో ప్రకటనలో ఉన్నటువంటి విషయాన్నే ఇండైరెక్ట్గా మనకు అజంప్షన్ 1లో చెప్పాడు, ఊహన 1లో చెప్పాడు. అంటే సో మనకి ఇచ్చినటువంటి ప్రకటనలోని అంశం ఆధారంగా ఊహన 1 అనేది సో ప్రకటనను తృప్తిపరుస్తుంది. నెక్స్ట్, యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేసే సమయంలో ఎవరు ఫోన్ చేయరు? వాస్తవంగా ఒక వ్యక్తి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అతని యోగక్షేమాలు తెలుసుకోవడం కోసము లేదా తెలపడం కోసము తన ఫ్యామిలీకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. సో కానీ ఇక్కడ యాత్రలకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫోన్ చేయలేదని మనకు చెప్పలేదు కదా. అంటే కులుమనాల్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేయలేనని చెప్పాడంటే ఇండైరెక్ట్గా టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పాడు, కానీ నేను యాత్రలో ఎంజాయ్ చేస్తున్నాననే విషయం ఎక్కడ చెప్పలేదు కదా. కాబట్టి మనము సో ఇక్కడ ఇచ్చినటువంటి ఊహన అనేది సరైనది కాదు. కాబట్టి మనం ఆప్షన్ ఏమని తీసుకుంటాము? కేవలము ఊహన 1 మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ ఏగా మనం ఆన్సర్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రకటనలో అంశం ఆధారంగా మాత్రమే మనం అజంప్షన్ తీసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అన్ఎయిడెడ్ కళాశాలలో ఫీజుల పెంపుదలకు ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. సో మనకి ఇచ్చినటువంటి ప్రకటన ఫీజుల పెంపు గురించి ఇచ్చాడు. ఎక్కడ? అన్ఎయిడెడ్ కాలేజ్. సో అన్ఎయిడెడ్ కాలేజీలో ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇది అన్ఎయిడెడ్ కళాశాలలో ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది. సో స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి? ఫీజుల పెంపుకు అనుమతి ఇచ్చిందని చెప్పాడు. మరి మనం ఏమని ఊహించుకోవాలి? మనం అనుకోవడం కాదు, ఇక్కడ ఇచ్చినటువంటి అజంప్షన్ 1, ఊహన 1, ఊహన 2లో ఏది ఇచ్చినటువంటి ప్రకటన తృప్తిపరుస్తుందో చూడాలి. అన్ఎయిడెడ్ కళాశాలలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయి. సో ఇండైరెక్ట్గా మనకు చెప్పినటువంటి విషయం కూడా అదే. సో ఒక కాలేజీలో ఫీజులు అనేవి ఎందుకు పెంచుతారు అనేది మనం జనరల్గా తెలిస్తే, అన్ఎయిడెడ్ కళాశాలలో ఫీజుల పెంపులకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. అంటే ఒక ప్రభుత్వం వారే, గవర్నమెంట్ వారే ఆ కళాశాలకు ఫీజులు పెంచుకోమని అనుమతి ఇచ్చిందంటే ఇండైరెక్ట్ ఏంటి? ఫీజులు పెంచడానికి కూడా కారణాలు ఉంటాయి. అంటే ఆ కళాశాలను రన్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఆర్థికంగా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ను సో సరిపోవడా లేవనప్పుడు ఏం చేస్తాము? ఇతరతర సోర్సెస్ని ఆ కళాశాల అనేది వెతుకుతుంటుంది. మరి ఆ కళాశాలలో మరి సో ఇతరతర సోర్స్ అన్నప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి సో ఫెసిలిటీస్ని పెంచడానికి కోసము ఫండ్ కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సో స్టూడెంట్స్ నుంచి సో వసూలు చేసేటువంటి ఫీజు అనేది రీజనబుల్గా పెంచడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చిందని చెప్పాడు. అంటే అన్ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజుల పెంపుదలకు అనుమతి ఇచ్చిందంటే ఇండైరెక్ట్గా చెప్పడానికి కారణం ఏంటి? ఫీజులు పెంచుకోవడానికి కారణం ఏంటంటే ఆ కళాశాలలు ఇండైరెక్ట్గా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఫీజులను పెంచుకోమని మనకు ఊహగా తీసుకోవచ్చు. ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఫీజులను పెంచుకుంటూ వెళ్తున్నది. అంతేగాని సఫిషియెంట్ ఫండ్స్ ఉండి కానీ ఆర్థికంగా సరిపడిగా ఉన్నప్పుడు ఫీజులు పెంచడానికి గవర్నమెంట్ అనేది ఒప్పుకోదు. అంటే ఇండైరెక్ట్ ఏంటి? సో కళాశాలలు అనేవి ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాయి కాబట్టి ఫీజులు పెంచుకోమన్న ఉద్దేశంతో సో ప్రకటనను తృప్తిపరిచేటువంటి అజంప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, అజంప్షన్ 2 ఇచ్చేసాడు. ఏమని ఇచ్చేసాడంటే ఎయిడెడ్ కళాశాలలో ఫీజులు పెంచాల్సిన అవసరము లేదు. ఎయిడెడ్ కళాశాలలో ఫీజులు పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అజంప్షన్ ఏంటి? ఫీజులు పెంచమని ఇచ్చాడు, కానీ మనకి ఇచ్చినటువంటి అజంప్షన్ 2లో ఏమి ఇచ్చాడు? ఫీజులు పెంచకూడదని ఇచ్చాడు. అంటే ఇచ్చినటువంటి అంశముకి విరుద్ధంగా ఉన్నది కాబట్టి అజంప్షన్ 2 అనేది సరైనది కాదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారము కేవలము ఊహన 1 మాత్రమే సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏగా మనము ఆన్సర్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వన్, సో వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్.
ఇచ్చినటువంటి దేశంలో 18 సంవత్సరాల పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ఇవ్వవలెను. సో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి విషయం ఏంటి? సో 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ నిరుద్యోగ భృతిని ఇవ్వవలెను, నిరుద్యోగ భృతిని ఇవ్వవలెను అని స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశం. మరి కింద ఇచ్చినటువంటి ఊహన ఒకటి, మరి ఊహన ఒకటి ఏం చెప్తుంది ఇక్కడ? సో దేశంలోని చాలామంది నిరుద్యోగులు పేదవారే, వారికి ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం ఉన్నది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి అంశం ఏంటి? దేశంలో 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వవలెను, ఇది ప్రకటన. మరి ఊహన ఒకటేమంటుంది? దేశంలోని చాలామంది విద్యార్థులు, చాలామంది నిరుద్యోగులు పేదవారే, వారికి ఆర్థిక సహాయం చేయవలసిన అవసరము ఉన్నది. అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? సో పేదరికాన్ని నిర్మూలించడం కోసము, లేదా సో 18 సంవత్సరాల పైబడిన పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు నిరుద్యోగ భృతిని కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి 18 సంవత్సరాలు నిండినటువంటి పేదవారికి నిరుద్యోగ భృతిని కల్పించవలసిందని మనకి ఇచ్చినటువంటి ప్రకటనలోని అంశం తెలుపుతుంది. కాబట్టి ఊహన ఒకటి మాత్రము సరైనది. నెక్స్ట్ వన్, ఊహన 2 ఇచ్చాడు. ఊహన 2లో ఏమన్నాడు? సో నిరుద్యోగ యువకులకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరిపోయేటంత నిధులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు మాట్లాడినటువంటి ప్రకటనలోని అంశము పేదవారి గురించి మాట్లాడేది. సో అట్లా అని చెప్పేసి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర సరిపడా ఫండ్స్ ఉన్నప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మన స్టేట్మెంట్ అజంప్షన్ 1, అజంప్షన్ 2లో ఏం చెప్తుందంటే నిరుద్యోగ యువకులకి ఖర్చు పెట్టడానికి సరిపడా ఫండ్ ఉందని చెప్తున్నది. అసలు మనకి ఇచ్చినటువంటి ప్రకటనలో సో సరిపడా ఫండ్ అంటే సరిపడా నిధులు ఉన్నాయనే విషయం అని అక్కడ చెప్పలేదు. అంటే ఇండైరెక్ట్ ఏంటి? నిధులు ఉన్నప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మన స్టేట్మెంట్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే పేదరికంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకోవడం గవర్నమెంట్ యొక్క బాధ్యత. కాబట్టి సో అజంప్షన్ 1 మాత్రమే తృప్తిపరుస్తుంది. సో నిధులు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో అసలు నిధులు అనేటువంటి విషయం గురించి మన ప్రకటనలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి సో ఊహన 2 అనేది సరైనది కాదు. ఊహన 2 అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్లో ఏమిచ్చాడంటే ప్రకటన, పాత రెగ్యులేటర్ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ అమర్చి 30% విద్యుత్ ఆదా చేయండి. అంటే ఇక్కడ రెగ్యులేటర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టమంటున్నాడు. సో పాత వాటి స్థానంలో కొత్త రెగ్యులేటర్ని పెట్టడం వల్ల విద్యుత్ అనేది 30% ఆదా అవుతుందని చెప్పాడు. అంటే ప్రకటనలోని అంశం ఏంటి? సో ప్రకటనలోని అంశం ఏంటి? పాత రెగ్యులేటర్ స్థానంలో కొత్త రెగ్యులేటర్ను అమర్చుకుంటే సో విద్యుత్ ఆదా అవుతుందని చెప్పాడు. ఎంత శాతమో? 30% విద్యుత్ ఆదా అవుతుందని చెప్పాడు. దాన్ని బేస్ చేసుకుని మనము ఊహన అనేది తీసుకోవాలను. మరి ఊహన అనేది ఎలా ఉంది? ఊహన ఒకటి వచ్చేసి భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అసలు మనకు చెప్పిన ప్రకటనలోని అంశం ఏంటి? సో కింద ఇచ్చినటువంటి ఊహన ఏంటి? కొత్త రెగ్యులేటర్లు, పాత రెగ్యులేటర్ల స్థానంలో కొత్త రెగ్యులేటర్లను అమర్చుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని చెప్పాడు. కానీ ఎక్కడ విద్యుత్ ఛార్జీల గురించి చెప్పలేదు. సో విద్యుత్ ఆదా గురించే చెప్పాడు. కానీ అంటే పాత రెగ్యులేటర్ వల్ల కొత్త రెగ్యులేటర్ వల్ల విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయన్న విషయం చెప్పలేదు. ఛార్జీల గురించి చెప్పలేదు. విద్యుత్ ఆదా అవుతుందని చెప్పాడు. విద్యుత్ ఆదా అవుతుంది కానీ విద్యుత్ ఛార్జీల గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు ఛార్జీలు అనేటువంటి పదమే మన స్టేట్మెంట్లో లేదు. అంటే మనకి ఇచ్చినటువంటి అంశంలోని ఆధారంగా విద్యుత్ పొదుపు అవుతుందని చెప్పాడు కానీ ఛార్జీల గురించి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఊహన 1 అనేది సరైనది కాదు. నెక్స్ట్, విద్యుత్తును ఆదా చేసే పరికరాలు వాడినట్లయితే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది. విద్యుత్తును ఆదా చేసే పరికరాలు వాడినట్లయితే సో కరెంటు బిల్లు తక్కువ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటి? పాత వాటి ప్లేస్లో కొత్త వాటిని వాడండి. కొత్త వాటిని వాడితే ఆటోమేటిక్గా విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుందంటే విద్యుత్ తక్కువ వాడుతున్నామంటే ఆటోమేటిక్గా సో కరెంటు బిల్లు అనేది కూడా తక్కువగా వస్తుందని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. అంటే సో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే పాత వాటి ప్లేస్లో కొత్తవి పెట్టుకోండి. కొత్తవి వాడితే ఏమవుతుందంటే బిల్లు తక్కువ వస్తుంది. బిల్లు తక్కువ వస్తుందంటే ఇండైరెక్ట్గా విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుందంటేనే బిల్లు తక్కువ వస్తుందని అర్థము. అంటే చెప్పినటువంటి విషయం ఏంటి ఇక్కడ? సో ఇచ్చినటువంటి ప్రకటనలోని అంశం ఆధారంగా ఊహన 2 మాత్రమే సరైనది అని చెప్తున్నాము. ఊహన 2 సరైనది కాబట్టి ఆప్షన్ బిగా మనం ఆన్సర్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్. మరి 6th క్వశ్చన్లో ఇచ్చినటువంటి అంశం ఏంటి? సో మీ డబ్బును 5 నెలల్లో రెట్టింపు చేసుకోండి, ఇది ప్రకటన. మీ 5 నెలల్లో
డబుల్ చేసుకోండి అని చెప్తున్నాడు, రెట్టింపు చేసుకోండి అంటున్నాడు. ఇది ప్రకటన. మరి 5 నెలల్లో డబ్బును రెట్టింపు చేసుకోండి అని చెప్పాడు అని చెప్పేసి డబుల్ అవుతుందని చెప్తున్నాడు. 5 మంత్స్లో నెలలో మీరు ఇచ్చినటువంటి మనీ డబుల్ అవుతుందని చెప్పాడు. అంటే అజంప్షన్ 1 ఏం చెప్తుంది? సో అజంప్షన్ 1 మరి కింద ఇచ్చినటువంటి అజంప్షన్ 1 అంటే ఊహన 1, ఊహన 2. మరి ఈ ఊహన 1, ఊహన 2లో ఏది సరైనది అనేది మనం గుర్తిద్దాం. సో ప్రకటన నిజమైనది కాదు. 5 నెలల్లో డబుల్ అవుతాయని చెప్పిండు. అది నిజమా కాదని మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ 5 నెలల్లో మనం ఇచ్చినటువంటి డబుల్ అయ్యేది అనుకోండి, అది నిజం అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చినటువంటి డబ్బులు 5 నెలల్లో డబుల్ కాలేదనుకోండి, అది నిజం కాదు. సో మరి ఆ ప్రకటన నిజమా లేదా అబద్ధమా లేదా అసత్యమా అనేది చెప్పలేము. అంటే ఇది ఊహాజనితం మాత్రమే, అంటే ఊహించడానికి లేదు. జస్ట్ మనకు చెప్పింది ఏంటి? 5 నెలల్లో డబుల్ అవుతాయని చెప్పాడు, కానీ ఆ ప్రకటన నిజమా అబద్ధం అనేది కాదు. ఒకవేళ 5 నెలల్లో మనకు డబుల్ ఇస్తే అది నిజం అవుతుంది, ఇవ్వకపోతే నిజం కాదు. అంటే తటస్థంగా ఉంది కాబట్టి ఊహ 1 అనేది సరైనది కాదు అని చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ 1, సాధారణంగా ప్రజలు వారి సంపదను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అంటే జనరల్గా ఎవరైనా తన సంపదను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు. 5 నెలల్లో డబ్బులు అవుతాయని మనకి ఇచ్చినటువంటి ప్రకటన అంటే అర్థం ఏంటి? ప్రజలు ఆశపడుతూ ఉన్నారు, అంటే తమ డబ్బును సంపాదించుకోవడం లేదా పెంపొందించుకోవడానికి ఆశపడుతున్నారని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. అంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి అజంప్షన్లో ఉన్నటువంటి మ్యాటరు, సో స్టేట్మెంట్లో ఉన్నటువంటి మ్యాటర్ను తృప్తిపరచాలి. అంటే ఇక్కడ అది ఇచ్చిన ప్రకటన నిజమా అబద్ధం అంటే మనకు బ్రాకెట్లో ఏం చెప్పలేదు కదా. మేము ఊరికనే అన్నామని చెప్పాడా, లేదు నిజమని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి మనకి తటస్థంగా ఉంది కాబట్టి దాన్ని అనుసరిస్తలేదని చెప్పాము. సో 5 నెలల్లో మీ డబుల్ చేసుకోండి అని చెప్తున్నారంటే ప్రజలు తన సంపాదనను పెంపొందించుకోవడం కోసము ఆశపడుతూ ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా అజంప్షన్ బి, సో అజంప్షన్ 2 అనేది ప్రకటనను తృప్తిపరుస్తుంది. కావున మనం ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ? సో ఇచ్చినటువంటి ప్రకటనలోని అంశం ఆధారంగా కేవలము బి మాత్రమే, కేవలము సెకండ్ మాత్రమే తృప్తిపరుస్తుంది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారము బిని ఆన్సర్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ 1, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దోమలు ఇళ్లలోనికి రాకుండా కిటికీలకు మెష్లను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రకటనలో మనకు సో ఏం చెప్పాడు? దోమల గురించి చెప్పాడు. దోమలు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసము కిటికీలకు మెష్ను వేసుకోవాలని చెప్పాడు, అంటే జాలి వేసుకోవాలని చెప్పాడు. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్లు వేసుకోవాలని చెప్పాడు, కిటికీలకు మెష్లు వేసుకోవాలని చెప్పాడు. ఇది స్టేట్మెంట్లో ఉన్నటువంటి సో విషయం. మరి అజంప్షన్ 1 ఏం చెప్తుంది? దోమలు ఇళ్లలోనికి రావడానికి కిటికీల కంటే వేరే మార్గాలు తగినవి. అంటే దోమల గురించి చెప్పట్లేడు ఇక్కడ. అంటే దట్ మీన్స్ మీరు దోమలు ఇంట్లోకి రావాలంటే కిటికీల నుంచి రాకండి, వేరే మార్గం ద్వారా రమ్మని చెప్పట్లేదు ఇక్కడ. ఏమని చెప్పాడు? దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు కిటికీలు ఎప్పుడు కూడా, జనరల్గా మనం ఇంట్లో ఏం చేస్తాము? తలుపులు అనేవి సో ఎప్పుడు తీసి ఉంటాయా? ఉండవు. సో నైట్ కాగానే తలుపులు పెట్టుకుంటాం జనరల్గా. సో పగలు కూడా తలుపులు పెట్టుకుంటాం, కానీ కిటికీలు అనేవి వెలుతురు గాలి కోసం ఎప్పుడు తీసి ఉంటాయి. కాబట్టి సో అంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసము కిటికీలకు మెష్ను ఏర్పరచుకోవాలని చెప్పాడు. సో మనకి ఇచ్చినటువంటి అజంప్షన్ 1 ఏం చెప్తున్నది? దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్లను ఏర్పాటు చేసుకోవాలని స్టేట్మెంట్ చెప్తే అజంప్షన్ 1 ఏం చెప్తున్నది? దోమలు ఇళ్లలోకి రావడానికి ఈ కిటికీల కంటే వేరే మార్గాలు లేవని చెప్తున్నాడు. సో దోమలు రావడానికి అనేక రకాల మార్గాలు, కిటికీల నుంచి రావచ్చు, లేదంటే సో తలుపుల నుంచి రావచ్చు, వేరే ప్రదేశాల నుంచి రావచ్చు. కానీ సో వేరే మార్గాల గురించి మనం స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు. ఇంట్లో ఉన్నటువంటి కిటికీలకు మెషిన్లు ఏర్పాటు చేసుకుంటే ఆ కిటికీల ద్వారా నుండి దోమలు రావని ఇండైరెక్ట్గా చెప్పాడు. అంతేకాని వేరే మార్గం నుండి దోమలు రావడానికి ఛాయిస్ లేదనే విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఊహన 1 అనేది సరైనది కాదు. నెక్స్ట్, మెష్ను తలుపులకు బిగించలేము. అసలు తలుపుల గురించి ఇక్కడ మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇంట్లోకి దోమలు రాకుండా, అది కూడా కిటికీల నుంచి రాకుండా ఉండడం కోసము కిటికీలకు మెష్ను ఏర్పరచుకోమని చెప్పాడు. అంతేగాని తలుపులకు మెష్ను బిగించలేము లేదా బిగించవచ్చు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇచ్చినటువంటి ప్రకటనను ఊహన 1 మరియు ఊహన 2 కూడా తృప్తిపరుస్తలేవు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా 1 మరియు 2లో ప్రకటనను తృప్తిపరచకపోతే ఆప్షన్ డిగా ఆన్సర్ తీసుకోమన్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డి అనేది అవుతుంది. సో వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పోస్టల్ శాఖ వారు ప్రకటనలో ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటన దేని గురించి మాట్లాడుతుందంటే పోస్ట్ ఆఫీస్, అంటే పోస్టల్ శాఖ వారు
లోటు పూడ్చడానికి రేట్లు పెంచారు. సో ఇక్కడ పోస్టల్ శాఖ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోస్టల్ శాఖ వారు సో లోటు అంటున్నాడంటేనే ఇండైరెక్ట్గా లో బడ్జెట్లో ఉన్నట్టు. లోటు పూడ్చడానికే రేట్లను పెంచారు. సో రేట్లను పెంచారు అని చెప్తున్నాడు క్లియర్గా. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశము. ఈ అంశం ఆధారంగా మనం ఊహన తీసుకోవాలను. ఆ ఊహ ఒకటి ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో ఊహన ఒకటి, ప్రస్తుతము ధరలు చాలా తక్కువ. అసలు మనకు పోస్టల్ శాఖ వారు లోటును పూడ్చుకోవడం కోసము ధరలు పెంచారని చెప్పాడు. లోటును పూడ్చుకోవడం కోసం ధరను పెంచాడని చెప్పాడు, కానీ ధరలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనే విషయం దేని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ధరలు పెంచారని చెప్పాడు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు పెరిగాయా లేదా తగ్గాయా లేదా నార్మల్గా ఉన్నాయా అన్నటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు. సో ఒకటి ఇక్కడ ఏంటంటే పోస్టల్ శాఖ వారు లోటును పెంచుకోవడం కోసమే, లోటును తీర్చుకోవడం కోసం రేట్లు పెంచాడని చెప్పాడు. అంతేగాని సో అక్కడ ఉన్నటువంటి వాటి ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనే విషయము మెన్షన్ చేయలేదు. అంటే ప్రస్తుతం ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి పెంచడం అనే విషయం ఎక్కడ చెప్పలేదు. ప్రస్తుతం ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనే విషయం గురించి కూడా ఏం చెప్పలేదు అసలు. అంటే ఇచ్చినటువంటి అంశానికి తీసుకున్నటువంటి ఊహనకు సరిపోలుగా లేదు. నెక్స్ట్ వన్, ధరలు పెంచకపోతే వారు కొరతను అధిగమించలేరు. డైరెక్ట్ చెప్పేశాడు స్టేట్మెంట్లోనే. ఏమని, మేము లోటు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి రేట్లు పెంచుతున్నామని. ఒకవేళ రేట్లు పెంచకపోతే మళ్ళీ ఏమవుతారు, ఇంకా లోటులోకి వెళ్ళిపోతారు. అంటే ఇండైరెక్ట్గా పోస్టల్ శాఖ వాళ్ళు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతే తాము కల్పించే సదుపాయాలను కూడా కల్పించలేరు. కాబట్టి సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశమే ఇండైరెక్ట్గా అంటే ఏంటి, ధరలు పెంచకపోతే ఇంకా మరీ లోటులోకి వెళ్ళిపోతాము. కాబట్టి ధరలు పెంచకపోతే వారు కొరతను అధిగమించలేరు. అది వాస్తవమే. కాబట్టి అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మనకి ఇచ్చినటువంటి ప్రకటనను కేవలము ఊహన రెండు మాత్రమే తృప్తిపరుస్తున్నది. కాబట్టి ఆన్సరు బిగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, విజయం సాధించిన తర్వాత కూడా వినయంగానే ఉండాలి. జనరల్ ప్రకటన ఇచ్చాడు. మరి విజయం సాధించిన తర్వాత సో వినయంగా ఉండాలి. అది వ్యక్తి యొక్క విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండవలెను అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. విజయం సాధించినప్పటికీ సో విజయం సాధించిన తర్వాత కూడా వినయంగానే ఉండాలి. సాధారణ ప్రజలందరూ ఏ విషయంలోనైనా విజయం సాధించినా వినయంగానే ఉంటారు. ఇక్కడ విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉంటే బాగుంటుందని చెప్పాడు అంతే. కానీ సో ఇక్కడ మనం సాధారణంగా ప్రజలందరూ ఏ విషయంలోనూ విజయం సాధించినా వినయంగానే ఉంటారు. సో ప్రజలందరూ మనకు ముందే ఇంట్రడక్షన్ పార్ట్లోనే చెప్పుకున్నాం, అందరూ, కొందరు, కొన్ని ఇలాంటి వర్డ్స్ కనపడేందుకు జాగ్రత్తగా ఉండాలి. విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉంటే బాగుంటుందని చెప్పాడు. కానీ సో విజయం సాధించిన ప్రతి ప్రజలు కూడా వినయంగా ఉంటారని సో మనం చెప్పలేము. అంటే సాధారణంగా ప్రజలందరూ ఏ విషయంలోనైనా విజయం సాధించినా వినయంగా ఉంటారని చెప్పలేదు. సో ప్రజలందరూ అంటున్నాడు, ప్రతి వ్యక్తి కూడా వినయంగా, విజయం సాధించిన ప్రతి వ్యక్తి వినయంగా ఉండాలని లేదు. ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం బట్టి ఉంటుంది. కాబట్టి మనము సో విజయం సాధించిన ప్రతి వ్యక్తి కూడా వినయంగా ఉండవలను అనే విషయముని మనము ఇక్కడ ఊహనగా తీసుకోలేము. ఎందుకంటే విజయం సాధించినటువంటి వ్యక్తి యొక్క సో వైఖరులు, అభిరుచులు, లేదంటే తన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సో ఉంటుంది. ఆ వినయం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సో వ్యక్తి యొక్క వైఖరిని బట్టి ఉంటుంది. కాబట్టి విజయం సాధించిన ప్రతి ఒక్కరూ, అందరూ ప్రజలందరూ అని చెప్పాడు. కాబట్టి అది సో మనము సో అజంప్షన్ని, ఊహన్ని సరైంది కాదు, తృప్తిపరుస్తలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, సాధారణంగా ప్రజలందరూ గర్విష్ఠులు. సో ఇక్కడ మనకి ఏమని చెప్పాడు, అసలు గర్విష్ఠులు లేకపోతే కోపిష్ఠులు లేకపోతే నార్మల్ అని చెప్పలేదు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వినయంగా ఉంటే బాగుంటుందని చెప్పాడు. కానీ సో ప్రజలందరూ గర్విష్ఠులు అనే విషయం చెప్పలేదు. అసలు ఇది అర్ధరహితము. అసలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి మనం తీసుకోవాల్సినటువంటి ఊహనకు సో పొంతన లేదు, అంటే అర్ధరహితంగా ఉంది. కాబట్టి మనం ఏమని చెప్తున్నాము, ఊహ 1 మరియు ఊహ 2 అనేవి సరైనవి కావు. కాబట్టి ఇచ్చినటువంటి సో ఆప్షన్స్ ఆధారంగా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకటన ఏమి ఇచ్చాడంటే, సో ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం, అంటే తప్పనిసరి అని అర్థం. అంటే వినోదం పొందాలంటే సినిమాలో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో ఏమి ఇచ్చాడు, వినోదం గురించి చెప్తున్నాడు. సో వినోదం పొందడానికి సినిమాలు చూడడం అనివార్యం, అంటే తప్పనిసరి అన్నట్టు. అంటే వినోదం పొందడానికి సినిమాలు చూడడం అని చెప్తున్నాడు. అంటే ప్రజలు వినోదం కోసం సినిమాలను చూడడం అనివార్యం. సో వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం అంటే తప్పనిసరి అని అర్థం. మరి అజంప్షన్ 1 ఏమి ఇచ్చాడు,
వినోదం కొరకు సినిమాలు తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ మనకు సో వినోదం పొందాలంటే సినిమాలు చూస్తే బాగుంటుంది అన్నాడు. ఇక్కడ మనకు ముందుగానే చెప్పుకున్నాం, మనం తీసుకునేటువంటి ఊహన అనేది మన సొంతంగా ఉండకూడదు, విషయం ఆధారంగా ఉండవలను, సొంత అభిప్రాయాలు చెప్పేలా ఉండకూడదు. సో మరి ఇక్కడ వినోదం పొందాలంటే కేవలం సినిమాలే, కేవలము అనే విషయం ఇక్కడ చెప్పలేదు. వినోదం పొందాలంటే కొందరు సినిమాలు చూడవచ్చు, కొందరు ఆటలు ఆడవచ్చు, కొందరు పాటలు పాడవచ్చు, కొందరు డ్యాన్స్ చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్ ఏంటి ఇక్కడ? సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏం చెప్పాడు? వినోదం కొరకు సినిమాలు చూడడం తప్పనిసరి అయిందని చెప్పాడు. అంతేగాని వేరే ఒక మార్గం లేదని చెప్పలేదు కదా. వినోదం అనేది రకరకాలుగా పొందవచ్చు, ఓన్లీ సినిమాల ద్వారానే కాదు. అంటే వేరొక మార్గము లేదు అంటున్నాడు చూడండి. అది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుకూలం కాదు, అంటే తృప్తిపరచడము లేదు. కాబట్టి సో అది విషయం. నెక్స్ట్ వన్, సో అజంప్షన్ 1, ప్రజలు సినిమాలను ఇష్టపడతారు. ప్రజలు సినిమాలను ఇష్టపడతారు. ఇక్కడ మనం చెప్పిన విషయం కూడా ఇండైరెక్ట్గా అదే కదా. ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం అంటే సో వినోదం పొందడానికి కోసము సినిమాలను చూస్తున్నారని చెప్పాడు. అదే విషయం ఇండైరెక్ట్ చెప్పాడు, ప్రజలు సినిమాలను ఇష్టపడుతున్నారు. సినిమాలను ఇష్టపడుతున్నారంటేనే ఇండైరెక్ట్, ఇష్టం అంటేనే అదొక రకమైన ఆనందము, వినోదము. కాబట్టి సో ఇండైరెక్టే చెప్పింది అదే అన్నట్టు. అంటే మనకు ఇచ్చినటువంటి అజంప్షన్లో, ఇచ్చినటువంటి ఊహనలో ఏది కరెక్ట్ అవుతుంది? సో ఆప్షన్, సో కేవలము ఊహన 2 మాత్రమే తృప్తిపరుస్తుంది. కాబట్టి సో అజంప్షన్ 2 సరైనది, ఆప్షన్ బిగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వన్, 11 క్వశ్చన్. సో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏంటంటే ఏ అనేవాడు బితో చెప్పాను. ఏలు బీల మధ్య సంభాషణ గురించి ఇచ్చాడు. ఏ అనేవాడు బితో చెప్పాను. సో బితో చెప్పిండు. ఏమని చెప్పాడు? ఏ అనేవాడు బితో చెప్పాను, కాశ్మీర్కు అమృత్సర్ మీదుగా వెళ్ళు దగ్గరి మార్గం. కాశ్మీర్కి పోవాలంటే అమృత్సర్ నుంచి వెళ్తే అమృత్సర్ నుంచి ఉన్నటువంటి మార్గం దగ్గరి మార్గం అని చెప్పాడు. ఇది స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి మ్యాటర్. ఏ అనేవాడు బితో చెప్తున్నాడు. అంటే మరి బితోనే ఎందుకు చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు అంటే కాశ్మీర్కి పోవాలనుకుంటున్నావు కదా, అలా వెళ్ళడం కంటే ఇలా వెళ్తే, ఎలా అమృత్సర్ నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పాడు. ఇది విషయం. మరి అజంప్షన్ 1 ఏం చెప్తుంది, అజంప్షన్ 2 ఏం చెప్తుంది? మనం అనుకోవడం కదా, కింద ఇచ్చిన అజంప్షను అసలు మన స్టేట్మెంట్కు అనుకూలమా కాదని తెలుసుకుంటాం. బి కాశ్మీర్కు వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఏదో ఒక సందర్భంలో ఏలు బీలు మాట్లాడుకున్నారు కదా, ఏలు బీలు మాట్లాడుకుంటున్నారు. అది కూడా కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడే ఏ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నువ్వు కాశ్మీర్కి వెళ్ళా అంటే ఇండైరెక్ట్గా బి చెప్పినట్టే కదా. ఏ బీతో చెప్తుండు, ఏమని చెప్తుండు? ఓ బి, నువ్వు కాశ్మీర్కు వెళ్ళాలనుకుంటే అమృత్సర్ ద్వారా వెళ్ళే మార్గం దగ్గర ఉంటుందని చెప్పాడు. మరి ఊరికైనా పిలిచైతే చెప్పడు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగి ఉంటేనే జరిగింది. ఏమని జరిగింది? నేను కాశ్మీర్ వెళ్తున్నాను బి ఇంట్రడ్యూస్ చేస్తేనే ఆ విషయం గురించి ఏ చెప్తున్నాడు, నువ్వు కాశ్మీర్కి వెళ్ళాలంటే అమృత్సర్ ద్వారా ఉన్నటువంటి మార్గం ద్వారా వెళ్తే బాగుంటుందని చెప్పాడు. ఇది స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశం. మరి ఊహన 1 ఏముంది? బి కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఏ దాని గురించి డిస్కస్ చేశాడు. అంటే కాశ్మీర్కి వెళ్ళినటువంటి వ్యక్తి గురించి నువ్వు కాశ్మీర్కి పోవాలనుకుంటే అమృత్సర్ ద్వారా వెళ్ళమని ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. అంటే ఇండైరెక్ట్ ఏంటి? సో ఏ బీల మధ్య సంభాషణ జరిగింది, ఆ సంభాషణలో ఏమని చెప్తున్నాడు? సో నీవు కాశ్మీర్కి వెళ్ళాలంటే అమృత్సర్ ద్వారా వెళ్ళు అని చెప్తున్నట్టు. అంటే ఇండైరెక్ట్ ఏంటి? సో బి కాశ్మీర్కి వెళ్తున్నట్టు. ఓకేనా? నెక్స్ట్, ఏ అందరికీ ఉచిత సలహాలు ఇస్తాడు. సో ఏ అందరికీ ఉచిత సలహాలు ఇస్తాడు. ఏ అందరికీ ఇస్తున్నాడని చెప్పలేదు ఇక్కడ, బీతో మాట్లాడాడు. సో ప్రతి ఒక్కరికి పిలిచి ఉచిత సలహాలు ఇస్తున్నాడని మన స్టేట్మెంట్లో చెప్పలేదు కదా, అందరికీ అన్నాడు. కానీ మన స్టేట్మెంట్లో సంభాషణ జరిగింది 2 వ్యక్తుల మధ్యనే. సో బి ప్రతి ఒక్కరికి, అంటే ఏ ప్రతి ఒక్కరికి ఉచిత సలహాలు ఇస్తున్నాడు అనేది సో మనము ఊహాజనితం కాదు. అంటే సో అది మనం అర్ధరహితం. ఇక్కడ ఏలు బీల మధ్య సంభాషణ జరిగింది, మన ఊహనేమో ప్రతి ఒక్కరికి ఉచిత సలహాలు ఇస్తాడని మనం అనుకోకూడదు. అంటే కేవలము ఊహన 1 మాత్రమే సరైంది. కాబట్టి ఆప్షన్ ఏగా తీసుకుంటున్నాము, ఆప్షన్ ఏగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రకటన. పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం. సో ప్రకటన వచ్చేసి మనకు పొగ తాగడం, స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. పొగ త్రాగటము ఆరోగ్యానికి హానికరం. అంటే ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాము, ఆరోగ్యానికి హానికరం అని కూడా చెప్తున్నాడు. అంటే పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం. ఇది విషయం, ప్రకటనలోని విషయం ఆర్ సారాంశం. మరి ఊహన 1
ఊహన ఒకటేమని చెప్తుంది, పొగ తాగకపోవడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక్కడ మనకు పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పాడు, కానీ పొగ తాగకపోతే ఆరోగ్యానికి హానికరం కాదు అని చెప్పలేదు. అంటే ఇక్కడ మనం జనరల్గా కొందరు ఏమనుకుంటారంటే పొగ తాగిన వాళ్ళకి ఆరోగ్యానికి హానికరము అని అంటున్నాడేమో అనుకోవాలి. అది అని కాదు ఇక్కడ. సో ఇచ్చినటువంటి అంశం ఏంటి, పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే చెప్పాడు. అంతేగాని పొగ తాగని వాళ్ళలో ఆరోగ్యం హానికరం కాదని చెప్పలేదు కదా. అంటే ఇండైరెక్ట్ ఏంది, పొగ తాగకపోవడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నాం. పొగ తాగకపోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది అని అంటున్నాడు. పొగ తాగకపోతే మాత్రం ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని ఏముంది? పొగ తాగకపోతే వేరే వేరే సమస్యలు కూడా, అంటే దట్ మీన్స్ వేరు వేరు సమస్యలతో వేరు వేరు వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నువ్వు పొగ తాగితే నీ పొగ తాగడం వల్ల జరుగుతుంది ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే చెప్పాడు. పొగ తాగే వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడాడు. పొగ తాగనిటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం గురించి మన స్టేట్మెంట్ ఎక్కడ మాట్లాడలేదు. అంటే మనకు కొందరు అనుకుంటుంటారు పొగ తాగడం వల్ల ఆరోగ్యం హానికరం అవుతుందంటే పొగ తాగకపోతే ఆరోగ్యానికి హానికరం ఉండదు కదా అంటున్నారు. ఆ పొగ తాగకపోతే హానికరం ఉండకపోవచ్చు, వేరే రకంగా హానికరంగా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం మాట్లాడడం ఏంటి, పొగ తాగకపోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది అనే ఊహ అనేది సో అంటే మనము అలా ఊహించుకోలేము. అంటే దట్ మీన్స్ ఇక్కడ చెప్పిన విషయం వేరు, మనం అనుకునేది వేరుగా ఉన్నది. అంటే సో పొగ తాగే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హానికరం ఉంటుందని చెప్పాడు, కానీ పొగ తాగని వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పలేదు అని మనం అనుకోకూడదు. నెక్స్ట్ వన్, నిజానికి హెచ్చరిక అవసరం. ఖచ్చితంగా అవసరం, హెచ్చరిక అవసరము. అంటే సో పొగ తాగటం ఆరోగ్యానికి హానికరము. సో మనం జనరల్గా చూసినట్లయితే మీరు సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా సినిమాల్లో చూసినప్పుడు కానీ సో అక్కడక్కడ మనకు స్మోకింగ్ అని డ్రింకింగ్ అని కూడా కింద హెచ్చరిక కింద వస్తుంది, నో స్మోకింగ్, లేదంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరము. అంటే ఇది ఒక మంచి విషయము. అంటే పొగ తాగడం వల్ల క్యాన్సర్ వ్యాధులు రావచ్చు, ఇంకా అంటే రకరకాల వ్యాధులు రావడానికి ఛాయిస్ ఉంది. కాబట్టి పొగ తాగడము ఆరోగ్యానికి హానికరం అనేటువంటి ఈ హెచ్చరిక అనేది అవసరము. అంటే ఇండైరెక్ట్గా సో ఇది మనకు సారాంశం ఏంటంటే ఇక్కడ ఊహన ఏంటంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేది ఒక హెచ్చరికలానే ఉన్నది. కాబట్టి సో ఈ హెచ్చరిక అనేది మనకు అవసరము. అంటే ఊహన 2 అనేది సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఊహన 1 అనేది పొగ తాగని వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోలేదు. అంటే మన విషయం ఏంటి, పొగ తాగే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి సో పొగ తాగని వ్యక్తుల యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడలేదు, కాబట్టి దాన్ని అజంప్షన్ తీసుకోలేము. కాబట్టి సో అజంప్షన్ 2 మాత్రమే సరైనది. కాబట్టి మనం ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ, సో కేవలము 2 మాత్రమే సరైనది అనిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ వచ్చేసి 13వ క్వశ్చన్ వచ్చేసి మనకు ఏమిచ్చాడు, ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో కార్మికులందరూ ఫ్యాక్టరీలోనికి ఖచ్చితంగా 8:30 రావాలని, AM 8:30 AM కల్లా రావాలని చెప్తున్నాడు. ఫ్యాక్టరీలోని కార్మికుల గురించి మాట్లాడుతున్నాం. ఫ్యాక్టరీలోని కార్మికులందరూ ఖచ్చితంగా 8:30కి రావాలని చెప్తున్నాడు. ఖచ్చితము, అందరూ, అందరూ అనే పదాలు కూడా యూజ్ చేశాడు. ఖచ్చితము అన్నాడు, అందరూ అన్నారు. అంటే మనకు ముందుగానే చెప్పాము, అంటే మనము క్వశ్చన్లో అందరూ అని ఇస్తే మన అజంప్షన్ కూడా అందరూలానే ఉండాలి, కొందరు అని ఇస్తే కొందరు లాగానే ఉండాలి. అన్ని, కొన్ని, అందరూ అనే పదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా అజంప్షన్ చేసుకోవాలని చెప్పాము. అంటే ఖచ్చితంగా అందరూ 8:30 వరకు వచ్చేసేయాలని చెప్తున్నారు కార్మికులు అందరూ కూడా. మరి అజంప్షన్ 1 ఏం చెప్తుంది, అజంప్షన్ 2 ఏం చెప్తుంది, ఈ అజంప్షన్లో ఏ అజంప్షన్ మనకు అనుకూలంగా ఉంది లేదంటే సో తృప్తిపరుస్తుందనే చెక్ చేయాలి. కొంతమంది కార్మికులు ఫ్యాక్టరీకి ఆలస్యంగా రావచ్చు. చెప్పేది ఏంటి, మనం ఊహించేది ఏంటి, అందరూ ఖచ్చితంగా రావాలను. అందరూ అన్నప్పుడు ఇక్కడ కొందరు రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే అందరు రావాలని ఏమో స్టేట్మెంట్ చెప్తున్నది, ఇక్కడ కొందరు రాకుండా ఏం లేదని చెప్తున్నది. అసలు ఇది మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశానికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి అజంప్షన్ 1 అనేది ఊహన 1 అనేది సరైనది కాదు. నెక్స్ట్, ఇచ్చిన నోటీసును కార్మికులు అనుసరించాలి. సో ఇక్కడ ఖచ్చితంగా అందరూ రావాలని నోటీస్ పెట్టారంటేనే ఖచ్చితంగా అనుసరించాలి. అంటే మనం ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, ఒక కంపెనీలో ఉన్న కార్మికులకు ఒక కంపెనీ అనేది ఆర్డర్ చేసిందంటే కంపెనీలో ఉన్నటువంటి కార్మికులు అందరూ ఖచ్చితంగా పాటించవాలనే అర్థము. అంటే ఇక్కడ అందరూ రావాలని చెప్తున్నారంటేనే ఇండైరెక్ట్ ఏంటి, ఆదేశాలు జారీ చేసినట్టే, అంటే కార్మికులు అనుసరించాల్సినట్టుంది. కాబట్టి కేవలము ఊహన 2 మాత్రమే సరిపోతుంది. కేవలము ఊహన 2 మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు 14th క్వశ్చన్ వచ్చేసి బట్టలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్లు ఉపయోగపడతాయి. సో ఇది ప్రకటన.
అంటే దుస్తులను క్లీన్ చేయడానికి డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. డిటర్జెంట్ల గురించి మాట్లాడుతున్నాం. సో బట్టలను శుభ్రపరచుటకు డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. నెక్స్ట్ వన్, శుభ్రపరచుటకు డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. శుభ్రపరచడం అంటే దుమ్ము ధూళిని తొలగించడం. మరి అజంప్షన్ 1 ఇచ్చాడు, ఊహన 1 ఇచ్చాడు. డిటర్జెంట్లు ఎక్కువ నురుగునిస్తాయి. డిటర్జెంట్లు ఎక్కువ నురుగునిస్తాయి. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? శుభ్రపరచుటకు డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. కానీ ఎక్కువ నురుగునిస్తాయి, తక్కువ నురుగునిస్తాయి, లేకపోతే ఓకేనా నురుగునివ్వవు, లేకపోతే ఇవన్నీ చెప్పలేదు కదా. శుభ్రపరచుటకు డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పింది కానీ నురుగు గురించి మాట్లాడలేదు. అసలు నురుగు అనేటువంటి పదము గురించి రాలేదు. అంటే అజంప్షన్ 1 అనేది కరెక్ట్ కాదు. డిటర్జెంట్లు గ్రీసు మరియు మురికిని వదిలిస్తాయి. సో గ్రీసు మరియు మురికిని వదిలిస్తాయి. సో శుభ్రపరచడానికి ఉపయోగపడతాయని చెప్పిండంటేనే ఇండైరెక్ట్గా సో అక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు బట్టలను శుభ్రం చేయడం అంటేనే సో అక్కడ ఉన్నటువంటి దుస్తులపై ఉన్నటువంటి మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయని చెప్పాడు. దుస్తులపై ఉన్నటువంటి మరకలను శుభ్రపరచడం అంటేనే దుమ్ము ధూళి ఇంకేమైనా మరకలు ఉంటే దాన్ని తొలగించడానికి డిటర్జెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు. అంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశాన్నే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటి? సో గ్రీజు మరియు మరకలు శుభ్రపరచడం అంటేనే సో అది అన్నట్టు. కాబట్టి అజంప్షన్ 2 అనేది మన యొక్క స్టేట్మెంట్ను తృప్తిపరుస్తుంది. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ? సో అజంప్షన్ 2 అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే తృప్తిపరుస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని మనకు ఏది సరైనది? సో అజంప్షన్ 2 సరైనదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో 15th క్వశ్చన్. ప్రతి ఒక్కరూ సాహస గాథలు చదవడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ సాహస గాథలు చదవడానికి, ప్రతి ఒక్కరూ అంటే అందరి గురించి మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ సాహస గాథలు చదవడానికి ఇష్టపడతారు. ఇది ప్రతి ఒక్కరు అంటే ఆల్ అనేటువంటి పదం ఇచ్చాడు కాబట్టి జనరల్గా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు సాహస గాథలు చదవడానికి ఇష్టపడతారు. చదివేందుకు సాహస గాథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో జనరల్గా మనం ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగానే మనం అజంప్షన్ చేసుకోవాలి. సాహస గాథలు చదవడానికి ఇష్టపడతారని చెప్పాడు. అంతేగాని మనకు మార్కెట్లో ఓన్లీ సాహస గాథలు మాత్రమే ఉన్నాయి అనే విషయం ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంటే మనకి ఇచ్చినటువంటి విషయంలో ఏముంది? సాహస గాథలు చదవడానికి ఇష్టపడతారని చెప్పాడు కానీ సాహస గాథలు మాత్రమే అంటే అవైలబుల్ ఉన్నాయనే విషయము ఎక్కడ చెప్పలేదు. మనం అలా అనుకోడు. అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడినంత మాత్రాన మిగతావి అవైలబుల్ లేవని కాదు. అంటే ఇండైరెక్ట్ ఏంటి? సో అవి తప్ప మిగతావి లేవు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనం అలా అనుకోకూడదు కూడా. అంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశం ఆధారంగానే మనము తీసుకోవాలి. నెక్స్ట్, వేరే పుస్తకాలు చదవడం ఎవరికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు సాహస కథలు చదవడానికి ఇష్టపడుతున్నారని చెప్పాడు కానీ వేరే పుస్తకాలు చదవడం ఇష్టపడతలేరని చెప్పలేదు. అంటే ఇతర పుస్తకాలతో వీటిని కంపారిజన్ ఎక్కడా చేయలేదు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే సాహస గాథలు చదవడానికి ఇష్టపడుతున్నారని మన స్టేట్మెంట్ చెప్పింది. సాహస గాథలు చదవడానికి ఇష్టపడుతున్నారంటే మిగతావి చదవడానికి ఇష్టపడతలేరు అని మనం అనుకోవద్దు. స్టేట్మెంట్లో ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే సాహస గాథలు చదువుతున్నారని చెప్పాడు తప్ప మిగతావి చదవటం లేదు అనే విషయం ఎక్కడ చెప్పలేదు. అలా అని చెప్పేసి అవి తప్ప మిగతావి లేవని కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే సో ఇవి తప్ప మిగతావి లేవనుకోవడము అది అర్ధరహితము, అది ఊహాజనితము కాదు. నెక్స్ట్ వన్, సో వీటిని తప్ప మిగతా వాటిని చదవటం లేదని మనం అనుకోకూడదు. కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి అజంప్షన్ 1, ఊహన 1, ఊహన 2 కూడా సరైనవి కావు. కాబట్టి ఆప్షన్ మనము 1 మరియు 2 కూడా తృప్తిపరుస్తలేవు. కాబట్టి మనం ఆప్షన్ డిగా తీసుకుంటున్నాము మనకి ఇచ్చినటువంటి సో అంశం ఆధారంగా. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 16th క్వశ్చన్. మరి 16th క్వశ్చన్ ప్రకటనలో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే సో మనకు ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో నీవు ఒక ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు మా ఏజెంట్ మీకు సహాయం చేస్తాడు. ఇల్లు కొనాలనుకున్నప్పుడు నీవు ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీకు మా ఏజెంట్ సహాయం చేస్తాడు. అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు మా ఏజెంట్ సంప్రదిస్తే మీకు సహాయం చేస్తాడని చెప్పాడు. ఇది స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయం. ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఇల్లు కొనుక్కునే వ్యక్తి మా ఏజెంట్ని సంప్రదిస్తే వారు మీకు సహాయం చేస్తారని చెప్పాడు.
మరి ఇక్కడ మనకు అజంప్షన్ 1 ఏం అడుగుతుంది, అజంప్షన్ 2 ఏం చెప్తుంది, ఆ అజంప్షన్లో ఉన్నటువంటి విషయము మన ప్రకటన తృప్తిపరుస్తుందా లేదా చెక్ చేయాలి. మీరు స్వయంగా ఇల్లు కొనడానికి అనర్హులు. సో ఒకసారి ఆలోచించండి, ఇల్లు కొనడానికి మీరు ఇల్లు కొనాలనుకున్నప్పుడు మా ఏజెంట్ను సంప్రదిస్తే మీకు సహాయం చేస్తాడని చెప్పాడు. అంతేవరకని మీరు స్వతహాగా ఇల్లు కొనకూడదని చెప్పలేదు కదా. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఏంటి, మీరు మా ఏజెంట్ను సంప్రదిస్తే మీకు ఇల్లు కొనుక్కునేటువంటి విషయంలో సహాయం చేస్తాడు అని చెప్పాడు. అంతేగాని మీరు సొంతంగా ఇల్లు కొనుక్కోకూడదు, మీరు సొంతంగా ఇల్లు కొనుక్కోకుండా మా ఏజెంట్ను మాత్రమే సంప్రదించాలి అనే విషయం ఎక్కడ చెప్పలేదు. సో అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఇల్లు కొనాలనుకునే క్యాపబుల్ ఉన్నప్పుడు ఏజెంట్ ద్వారా కాదు డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రకటనలో ఇల్లు కొనాలనుకున్నప్పుడు మా ఏజెంట్ను సంప్రదిస్తే మీకు సహాయం చేస్తాడని చెప్పాడు, కానీ మీరు సొంతగా ఇల్లును కొనుక్కోవడానికి అనర్హులు అనే విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఊహన 1 అనేది తృప్తి పరచదు. నెక్స్ట్ 1, ఇంటిని కొనడంలో మా ఏజెంట్ నిపుణుడు. సహాయం చేస్తాడు అంటున్నామంటేనే సహాయం అంటే ఇండైరెక్ట్ ఏంటి, తక్కువ రేటుకి ఇప్పించడం కానీ మంచిది ఇప్పించడం కానీ అది అన్నట్టు అంతే. ఒక ఇండైరెక్ట్గా ఏంటి, మీకు సహాయం చేస్తున్నాము అంటున్నాడు అతడు ఆ రంగంలో నిపుణుడయ్యి ఉంటాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మంచి ఇల్లు కానీ లేదా మంచి రీజనబుల్లో ఇప్పించాలంటే కావాలనుకుంటే మా ఏజెంట్ని సంప్రదించమన్నాడు. ఓకేనా, ఏజెంట్ని సంప్రదించమంటున్నాడు అంటే అర్థం ఏంటి, వాడు అందులో నిపుణుడై ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు. మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మేము మంచిది ఇప్పిస్తాము, మేము మంచి నిపుణులమని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రకటనను తృప్తిపరిచేటువంటిది ఏంటిదంటే కేవలము 2 మాత్రమే సరైనది అంటున్నాం. కాబట్టి ఆప్షన్ బిగా మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ 1, మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకటన 17th క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే ఈ పుస్తకం ఎంత గొప్పగా ఉందంటే ఒక చదువు రాని వాడు కూడా టీచర్ లేకుండానే ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోగలడు. మనము ఇక్కడ ప్రకటనలో ఉన్నటువంటి అంశం ఆధారంగానే మాత్రమే మనం ఊహన తీసుకోవాలి. అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఈ పుస్తకం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఏంటా గొప్పతనం అంటే, ఎంత గొప్పదంటే చదువు రానివాడు కూడా టీచర్ లేకుండానే ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోగలడు. అంటే మనకు డౌట్ వస్తుంటుంది, చదువు రాని వాడు పుస్తకం ఎట్లా చదువుతుంటాడని. అంటే అర్థం ఏంటి అంటే ఆ పుస్తకము అంత గొప్పదని చెప్పడం కోసమే ఆ విధంగా ఇచ్చాడు. చూడండి, చదువు రాని వాడు కూడా ఈ పుస్తకం ఎంత గొప్పది అంటే ఒక చదువు రాని వాడు కూడా టీచర్ లేకుండా చదివి అర్థం చేసుకోగలడు. మరి అజంప్షన్ 1, చదువు రాని వాడు టీచర్ లేకుండా విద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు. మనకు అది కాదు కదా, ఇక్కడ చదువు రానివాడు టీచర్ లేకుండా విద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు. చదువు రానివాడు ఎవరిని సంప్రదిస్తాడు, జనరల్గా ఏదో ఒక మాస్టర్ని అంటే గురువును కానీ టీచర్ని కానీ సంప్రదించి ఆ రంగంలో ప్రావీణ్యతను సంపాదించుకుంటాడు. అంటే మనకు డౌట్ వస్తుంది, అంటే మనకి ఇక్కడ చదువు రానివాడు కూడా టీచర్ లేకుండానే చదువు అర్థం చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఆ బుక్లో ఉన్నటువంటి గొప్పతనం అంత గొప్పతనంగా ఉన్నదని చెప్పడం. అంతేగాని చదువు రానివాడు బుక్ ఎలా చదువుతాడు, అది కూడా టీచర్ లేకుండా ఎలా చదువుతాడు అనే విషయం అని కాదు ఇక్కడ. అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి, ఆ ప్రకటనలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆ పుస్తకం ఎంత గొప్పదంటే చదువు రానివాడు కూడా చదివి అర్థం చేసుకోగలుగుతాడు, అది కూడా టీచర్ సహాయం లేకుండా. అంటే అర్థం ఏంటి, ఆ గొప్పతనంగా చెబుతూ ఉన్నాడు. అంటే ఆ పుస్తకము గొప్ప పుస్తకం అని చెబుతున్నాడు, అంతేగాని చదువు రానివాడు టీచర్ సహాయం లేకుండా నేర్చుకోవాలని అనుకుంటున్నాడు అనేది కాదు. నెక్స్ట్ 1, ఈ పుస్తకం టీచర్కు బదులుగా మంచి ప్రత్యామ్నాయము. అంటే ఇక్కడ మనకు కొందరు డెప్త్గా ఆలోచిస్తుంటారు, టీచర్ లేకుండానే నేర్చుకుంటున్నాడు కాబట్టి టీచర్కు ప్రత్యామ్నాయం అని అనుకుంటారు. అది కాదు, దానిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ బుక్ చాలా బాగుందని చెప్పడం కోసము అలాంటి సామెత లేదంటే అలాంటి దాన్ని జాతీయాన్ని వాడినట్టుగా వాడాడు. అంటే మనం కూడా కొన్నిసార్లు సామెతలు జాతీయాలు వాడుతుంటాం కదా, అలా ఈ ప్రకటనలో వాడాడు. అంతేగాని చదువు రానివాడు టీచర్ సహాయం లేకుండానే నేర్చుకున్నాడంటే టీచర్కి ప్రత్యామ్నాయం అని అలా అని చెప్పేసి చదువు రానివాడు టీచర్ లేకుండానే విద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు అనుకోవడము ఊహాజనితం కాదు. అంటే అర్థం ఏంటి, ఆ పుస్తకం అంత గొప్పగా ఉందని చెప్పాడు కానీ టీచర్కి ప్రత్యామ్నాయం అని కాదు, అలా అని చెప్పేసి టీచర్ లేకుండానే విద్య నేర్చుకోవాలని అనుకుంటున్నాడని కాదు. కాబట్టి మనకి ఇచ్చిన
ఇచ్చినటువంటి ఊహన ఏది కూడా మనకి ఇచ్చిన దాన్ని తృప్తిపరచలేదు, సరైనది కాదు. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా మనం ఏమని చెప్పుకుంటున్నాము, డీగా ఆన్సర్ తీసుకుంటున్నాము. అంటే 1 మరియు 2 కూడా ఇచ్చినటువంటి ప్రకటనను తృప్తిపరచడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు, ఏదైనా పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించండి. అంటే ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ ఏంటి, ఏదైనా పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించండి అని చెప్తుంది స్టేట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సో సంప్రదించండి అని చెప్తున్నారు. ఓకేనా, నన్ను సంప్రదించండి అని చెప్తున్నారు. ఏదైనా ఒక రంగంలో పెట్టుబడులు పై నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించండి. ఊహన 1. మరి ఊహన 1 ఏమిచ్చాడు, ఒకవేళ మీరు నన్ను సంప్రదించకపోతే తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఏదైనా పెట్టుబడులపై నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను సంప్రదించండి అని చెప్తున్నారంటే ఇండైరెక్ట్గా ఆ రంగంలో ఏదైతే మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నారో ఆ రంగంపై పెట్టుబడి పెట్టడం వల్ల జరిగేటువంటి నష్ట లాభాల గురించి, లేదంటే అందులో జరిగేటువంటి మంచి చెడుల గురించి సో చెప్తాను, నన్ను సంప్రదించండి అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పినట్టు, ఒకవేళ నువ్వు పెట్టుబడి పెట్టేది సరైన రంగంలో పెట్టకపోతే ఏమవుతుంది, తప్పు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, సరైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశము ఉంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు. సో ఏదైతే రంగంలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ రంగంలో పెట్టేటప్పుడు నన్ను సంప్రదించండి అంటే అర్థం ఏంటి, దానిలో పెట్టడం వల్ల వచ్చేటువంటి లాభాలు నష్టాలు కష్ట నష్టాలను గురించి చెప్తానని చెప్పాడు. ఒకవేళ అతన్ని సంప్రదించకపోతే ఏమై ఉండొచ్చు, మేబీ తప్పుడు నిర్ణయం తీసుకునవచ్చు. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పేది కూడా అదే అన్నట్టు. అంటే సో ఒకవేళ మీరు నన్ను సంప్రదించకపోతే తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పెట్టుబడులపైన సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యము. అంటే అదే విషయము ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు, ఆన్సర్ని సో 1 మరియు 2 తృప్తిపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, స్టేట్మెంట్లో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించండి అని చెప్పాడు. అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు అతన్ని సంప్రదించకపోతే ఏమై ఉండొచ్చు, అంటే తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు. లేదంటే పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకోవడము చాలా ముఖ్యము. అంటే మనము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ని సరైన మార్గంలో సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి. కాబట్టి దానికోసమే అతను సంప్రదించమని చెప్పినట్టు. సో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రకటన, సో మరి ఈ ప్రకటనలో ఏముంది, సో ప్రస్తుత విద్యా వ్యవస్థను సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఊహన 1, ప్రస్తుతం విద్యా వ్యవస్థ ప్రయోగాత్మకంగా లేదు, మార్పు అభివృద్ధికి కారణం. ప్రస్తుత విద్యా వ్యవస్థ చూడండి, మనం స్టార్టింగ్లోనే మాట్లాడాం, ఎట్ ప్రజెంట్ జనరల్లీ సెవరల్లీ ఇన్స్పైట్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఉంటే ఆల్దో అయినప్పటికీ ప్రస్తుతము ఇలాంటి పదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నాం. ప్రస్తుతము అంటున్నాడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. విద్యా వ్యవస్థను సమగ్ర పరిశీలన చేయాల్సి ఉన్నది. పరిశీలన చేయాల్సి ఉంది అంటున్నామంటేనే సో ఇక్కడ పరిశీలన చేయాల్సి ఉంది, ఖచ్చితంగా చేయాల్సి ఉందని చెప్పాడు. సో ప్రకటనలో ఏం చెప్పాడు, సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంది అని చెప్పాడు. అంటే మన సమగ్ర పరిశీలన ఎప్పుడు చేస్తాము, ఏదో లోపం ఉన్నప్పుడు. పరిశీలన అంటున్నామంటేనే అర్థం ఏంటి, ఎంక్వైరీ లేకపోతే అబ్జర్వేషన్ అని అర్థము. సరే, ఎనీవే ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రయోగాత్మకంగా లేదు. అన్నీ సకంగా ఉంటే మనం పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. సో సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇండైరెక్ట్ ఏంటి, సో మన స్టేట్మెంట్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుత విద్యా వ్యవస్థను సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నాడంటేనే సో చాలా అవసరం ఉందని చెప్తున్నాడు. ఎంతైనా ఉంది సమగ్ర పరిశీలన చేయాల్సినటువంటి ఎంతైనా ఉంది. అంటే సో విద్యా వ్యవస్థ ఇండైరెక్ట్గా చెప్పినట్టే ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రయోగాత్మకంగా లేదు అంటే సరైన రిజల్ట్ ఇస్తలేదు అని చెప్తున్నాడు. చెప్పాడు. అంటే ఇక్కడ సమగ్ర పరిశీలన ఉండాలి. సమగ్ర పరిశీలన ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ప్రయోగాత్మకంగా సఫలీకృతం అవుతాము. అంటే సో ఎంతైనా అవసరం ఉంది అంటున్నాడంటే ఇండైరెక్ట్గా సరైన లోపము, ఏదో ఒక లోపం ఉందని చెప్తున్నాడు. ఒక లోపం ఉందంటే ఇండైరెక్ట్ ఏమని చెప్తున్నట్టు, కింద ఇచ్చినటువంటి దాంట్లో విద్యా వ్యవస్థ సరిగ్గా లేదని చెప్తున్నాడు, ప్రయోగాత్మకంగా సరిగా లేదని చెప్తున్నాడు. నెక్స్ట్ మార్పు అభివృద్ధికి కారణము.
అంటే సో మార్పు తీసుకురావడం కోసం పరిశీలన చేయమని చెప్పట్లేదు. మార్పు అనేది కామన్గా అభివృద్ధికి కారణమే, కానీ అది ఎలాంటి మార్పు అనేది ఇక్కడ మనం జనరల్గా చూసినట్లయితే సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే సో ఆటోమేటిక్గా మనకు సరిగ్గా లేదని మాత్రమే మనం ఊహించగలుగుతున్నాము. మార్పు అభివృద్ధికి కారణము, రకరకాల మార్పులు ఉంటే అది ఎలాంటి మార్పు అనేది ఇక్కడ చెప్పలేదు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి మనకు సో సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అజంప్షన్ ఒకటి మాత్రమే సరైనది. అంటే ఇండైరెక్ట్ ఏంది, సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే అందులో లోపం ఉందని చెప్పాడు. సో నెక్స్ట్ మార్పు అనేది అభివృద్ధికి కారణం, జనరల్ మార్పు అనేది అభివృద్ధికి కారణం, కానీ మనకి ఈ ప్రకటనలో సో ఆ మార్పు గురించి అనేది ఏం చెప్పలేదు. అంటే దట్ మీన్స్ కేవలము ఒకటి మాత్రమే సరైనది, కేవలము ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, నీవు రాత్రికి రాత్రే ఉన్నత స్థాయికి చేరలేవు. ఇది జనరల్ విషయం. రాత్రికి రాత్రికే ఉన్నత స్థాయికి చేరలేవంటే ఒక నైట్లోనే మనము కావలసినటువంటి విషయంలో రంగంలో రాణించలేమని చెప్తున్నట్టు. అంటే రాత్రికి రాత్రికే నీవు ఉన్నత స్థాయికి చేరలేవు. ఉన్నత స్థాయి అంటే ఏదైనా ఒక రంగంలో సో అనుకున్నటువంటి పొజిషన్, ఉన్నత స్థాయి అంటే హై పొజిషన్లో అంటే ఒక రోజులోనే ఇదంతా సాధ్యం కాదు అని చెప్పాడు ఇండైరెక్ట్గా. మరి అజంప్షన్ 1 ఏం చెప్తుంది, అజంప్షన్ 2 ఏం చెప్తుంది, ఏ అజంప్షన్ అనేది మనకు సరైనది అనేది చెక్ చేసుకోవాలి. ప్రజలు ఉన్నత స్థాయిని చేరుకోవాలని కలలు కంటారు. సో ప్రజలు ఉన్నత స్థాయిని చేరుకోవాలని కలలు కంటారు. నెక్స్ట్ వన్, సో ఉన్నత స్థాయిని చేరడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం మాట్లాడినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీవు అనే విషయం మాట్లాడాడు, అంటే ఒక వ్యక్తి గురించే మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి చేరాలంటే ఒక రాత్రికి మాత్రమే అది సాధ్యపడదని చెప్పాడు. కానీ ప్రజలందరూ ఉన్నత స్థాయికి చేరాలని అంటే ప్రతి ఒక్కరికి మన ఇంటెన్షన్లో మనకు ఉండొచ్చు, అంటే మనము ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి వ్యక్తికి ఉండొచ్చు. కానీ మన విషయంలో ఇక్కడ మన స్టేట్మెంట్లో ప్రతి వ్యక్తి గురించి మాట్లాడలేదు. అంటే సో ప్రతి వ్యక్తి గురించి మాట్లాడలేదు, ఒక వ్యక్తి గురించే మాట్లాడలేదు. కాబట్టి మనము ఒక వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా సరే అంతేగాని కానీ ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలనే విషయం ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఉన్నత స్థాయిని చేరడానికి గట్టి ప్రయత్నం చేయాలి. అంటే ఒక రోజులోనే మనం సక్సెస్ కాలేము, అంటే ఒక రోజులోనే 2 రోజులనే కాదు ఇక్కడ, అంటే ఒక రోజులోనే సాధ్యపడదు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ ఏంటి, గట్టి ప్రయత్నం చేయాలంటే దాని అర్థం ఏంటి, సో మోర్ డేస్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. గట్టి ప్రయత్నం అంటే వచ్చిన దాకానే అర్థము. సో కాబట్టి కేవలము అజంప్షన్ 2 మాత్రమే సరైనది, కేవలము అజంప్షన్ 2 మాత్రమే సరైనది. ఇవి మనకు స్టేట్మెంట్ అజంప్షన్లో ఉన్నటువంటి విషయాలు. అంటే ఈ టాపిక్ని చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగానే మన ఊహన అనేది తీసుకోవాలి. ఈ స్టేట్మెంట్లో కొన్ని పదాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం అజంప్షన్ చేసుకోవాలి. అందరూ, కొందరు, ఆల్, అన్ని అనేవి ఉంటాయి. లేదంటే స్టేట్మెంట్ అనేది ప్రకటనకు సంబంధించింది కానీ, లేదంటే ఒక కంపెనీ సీఈఓకు సంబంధించినటువంటిది కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి అనుకూలంగా ఉండేటువంటి అజంప్షన్ మాత్రమే ఎన్నుకోవాలి. అజంప్షన్ చేసుకునేటప్పుడు మన సొంత జ్ఞానాన్ని కానీ, సొంత అభిప్రాయాన్ని కానీ, సూచనలు కానీ తీసుకోకూడదు. అంటే అది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోని అంశం ఆధారంగా మాత్రమే ఉండాలి. అంటే ఫైనల్గా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అజంప్షన్ అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా గ్రహించడమే. అంటే ఇంకా చెప్పాలంటే అజంప్షన్ అంటే వి ఫైండ్ అవుట్ ద ఇన్నర్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ అంటే ఇండైరెక్ట్గా చెప్పేదే. అంటే ఏదైతే అజంప్షన్ అనేది మన ప్రకటనలోని అంశానికి అనుకూలంగా ఉంటుందో, తృప్తిపరిచేలా ఉంటుందో దాన్ని మాత్రమే మనము ఆన్సర్గా తీసుకోవాలను. ఇవి స్టేట్మెంట్ అజంప్షన్లో ఉన్నటువంటి అంశాలు.